గత 2.5 దశాబ్దాలుగా మృగశిర కార్తెరోజ్రా ఆయుర్వేద మందును డాక్టర్ యువరాజ్ వైద్య ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. తన తండ్రి వారసత్వంగా ఆయుర్వేద వైద్య వృత్తిలో కొనసాగుతున్న ఆయన కాలానుగుణంగా అవసరమైన ఆయుర్వేద రీసెర్చ్ కొనసాగిస్తున్నారు. రేపు మృగశిర కార్తెను పురస్కరించుకొని జనాలకు ఆయుర్వేద మందు గుళికల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. డాక్టర్ యువరాజ్ వైద్యతో మా ప్రతినిధి జోషి ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో దశాబ్దాలుగా ఆయుర్వేదిక్ వైద్య రంగంలో సేవలు అందిస్తూ తనదైనటువంటి ముద్ర వేసుకుంటున్నారు డాక్టర్ యువరాజ్ వైద్య. తన తండ్రి కాలం నుండి వచ్చినటువంటి వైద్య వృత్తిని కొనసాగిస్తూ వారసత్వాన్ని నిలుపుకుంటున్నటువంటి ఆయనకు ప్రతి సంవత్సరం మృగశిర కార్తె నాడు స్వచ్ఛందంగా ఎంతమంది వచ్చినా కూడా మృగశిర కార్తెకు సంబంధించినటువంటి యొక్క ద్రవాన్ని గుళికలను ఇవ్వటము అనేటటువంటిది ఆనవాయితీగా వస్తుంది దశాబ్దాలుగా. దానికి సంబంధించినటువంటి విషయాలేంటి, దాంట్లో ఉన్నటువంటి ప్రత్యేకతలేంటి, డాక్టర్ యువరాజ్ వైద్య గారు మన వెంట ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ యొక్క మృగశిర కార్తె నాడు ఇచ్చేటటువంటి ఏదైతే మెడిసిన్ ఉందో అది ఎంతకాలంగా ఇస్తున్నారు? ఇది 20 సంవత్సరాల నుంచి మనం ఈ మందు పంపిణీ చేస్తున్నాం. ఇది ఉచితంగా. మా ఒక కోరికకి అస్తమా వ్యాధి నిర్మూలన చేసుడు. ఇది మృగ నక్షత్రకి ఇది ఒక పెద్ద ఋతు సంబంధం. మన హిందూ సంస్కృతి లోపల ఋతు సంబంధానికి మస్తు విలువిచ్చి ప్రతి పండుగ ఆ పూటకు తయారు చేస్తాం, అంటే మనం తినం. అసంటే అందులో ఈ ఒక ఋతువు, దీనిలో అన్ని పంచమహాభూతాలు పొల్యూషన్ అవుతుంది. అంటే నీళ్ళు, గాలి, ఫుడ్స్, దీనివల్ల ఆయుర్వేదిక్ రోగాలు, వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, దానికి అనుసరించి దానికి అనుసంధానం చేసి ఈ ప్రతి ఋతు సంబంధంకు ఆ ఋతువు మారిన తర్వాత ఆ ఋతువు ప్రభావం ప్రతి మనిషి మీద పడుతుంది. ఆ ప్రతి మనిషి మీద ఏమేమి పడుతుంది దానికి అనుసంధానం చేసి మనం ఒక గూటిక మూలంగా ఆయుర్వేదిక్ ఇంకా హిందూ సంస్కృతి ఈ రెండు కలిపి ఒక మందు తయారు చేసినాం. ఈ మందు మనం చేసిన మందుకు నేను గిట్లా అనొచ్చు కి అస్తమా కోసం ది బెస్ట్. అండ్ దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, ప్లస్ వ్యాధి క్షమత పెరుగుతుంది, లంగ్స్ ప్రాబ్లం ఏదైనా ఉంటే అది కూడా తగ్గిపోతుంది. ఇలా మనం ఒక ఇది చేస్తున్నాం. మా మైల్ స్టోన్ అనుకోండి, ఒక అడుగు అనుకోండి, కి ఆయుర్వేదిక్ లోపల కొన్ని వస్తువులు ఉన్నాయి, మాకు కూడా తెలియదు, కానీ దానికి ఒక అనుసంధానం చేసి ఒక మందు తయారు చేసి మనం పంపిణీ చేస్తున్నాం. ఈసుంటి అందులో మా కోరిక అంటే నిర్మూలన చేసుడు, శ్వాస వ్యాధి నిర్మూలన. దీనికోసము మనం పిల్లలకు ఇంకా వృద్ధులకు ఎవరికి ఉన్నది వాళ్ళకు మనం ఇస్తున్నాం. కానీ వాళ్ళందరూ ఈ మందు వాడుకోవాలా, తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా ఫ్యూచర్ లోపల ఈ వ్యాధి నిర్మూలన చేయాలంటే బేస్ అంటే పిల్లలకు మనం వ్యాధి క్షమత పెంచాలా. దానికోసం మనం పుట్టిన నుంచి 5 years వరకు మనం డ్రాప్స్ మూలంగా మనం మందు ఇస్తున్నాం. దీని ఎఫెక్ట్ మేము చూస్తున్నాం. మేము గిట్లా అనొచ్చు కి మేము 25 సంవత్సరాల నుంచి ఇది ఇస్తున్నాం. ఆ పూటకు 60-40% ఉండే, ఇప్పుడు 40-60 అయింది. ఇంకా ముంగటిపోయి ఇది ఇంకా రేషియో తగ్గిపోవచ్చు అని చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. దీనిలో పబ్లిక్ జనాలు మాకు సహకరిస్తున్నారు, అది పెద్ద మాట. ఇప్పుడు మీ తండ్రి వారసత్వంగా వస్తున్నటువంటి ఈ యొక్క ఆయుర్వేదిక్ వైద్య వృత్తిని మీరు ప్రస్తుత కాలంలో మరింతగా పెంచడం జరిగింది. అయితే అప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారంగా, ఇప్పటి పరిస్థితులకు ప్రకారంగా మీరు దీన్ని ఏ విధంగా ఇంకా పెంచడం జరిగింది? ఈ యొక్క ఆయుర్వేదిక్కి సంబంధించి కొత్తగా ఏవైనా మూలికలకు సంబంధించి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏవైనా ప్రయోగాత్మకంగా ఇంకా ముందరికి వెళ్ళడం జరుగుతుందా? మా ఫాదరు, మా తాత వృత్తి వైద్యుడు. దానివల్ల ఈ వైద్య సర్నేమ్ మాకు పట్టింది. దానికన్నా ముందు వేరే సర్నేమ్ ఉండే, ఇప్పుడు వైద్య సర్నేమ్ మా తాత వల్ల మాకు అది వారసత్వంలో వచ్చింది. వీళ్ళ చేసిన కష్టాలు, వీళ్ళు చేసింది అభ్యాసం అనుకోండి, సేవ అనుకోండి, దానికి పట్టి మా నాన్న కోరిక ఉండే. ఆ కోరికకు నిలబడాలంటే మేము ఆలోచిస్తున్నాం. మా నాన్న కోరిక అంటే నేను ధర్మార్థ దవాఖాన తీయాలి, కానీ ఇది కుదరది. నేను దానికోసం ఒక్కరోజు ఇస్తాను. నేను గింతనంటే మానవ సేవ మాధవ సేవ. ఈ వృత్తి లోపల వచ్చి ఈ వృత్తిలో మనం కమాయిస్తున్నాం, మనం ఇక్కడ పుట్టినాం. ఈ జనాలకు మనం ఏమన్నా సేవ చేయాలా, ఏమన్నా లాభం చేయాలని మనం మందు తయారు చేసినాం. ఆ మందుకు జనాలు ఇంకా మందు ఎఫెక్ట్ కూడా మంచిగా అవుతున్నది, అదే మాకు సమాధానం. ఇప్పుడు వైద్య రీసెర్చ్ సెంటర్ అనేది ఒకటి నెలకొల్పారు మీరు. ఆ రీసెర్చ్ సెంటర్లో భాగంగా మీరు అంటే ఏ విధమైనటువంటి ప్రణాళికలు, పనులతో ముందుకెళ్తున్నారు? అసలు ఆ వైద్య రీసెర్చ్ సెంటర్ స్ట్రక్చర్ ఏంది? ఇది మాది ఒక రీసెర్చ్ సెంటర్ ఉంది, 2 acres ల్యాండ్ లోపల.
దీనిలో మనం మందు పంపిణీ చేస్తున్నాం. మేము ఇట్లా అనొచ్చుకి బై ఆ మందు ప్రభావం ప్రతి వాళ్ళ మీద ఒక మా స్ట్రక్చర్ ఉంది. ఆ మందు ప్రతిదానికి ఒక జాగ ఉంది, దిశ ఉంది. దిశకు ఆ చెట్టు పెట్టి మేము ఎప్పుడు పంచకర్మ చేస్తాం. ఆ పంచకర్మ చేసిన తర్వాత 15 నిమిషాల వానికి మేమంటాం కూర్చుండి ఉండాలి. అది వేస్ట్ అవుతున్నది అని మేము ఏం చేస్తాంకి ఆ చెట్టు కింద వానికి కూర్చుండాలని చెప్తున్నాం. ఆ ఇన్హలేషన్ తోటి 15% బాధ తగ్గిపోతుంది. ఆ 15% బాధ తగ్గినంటే మందులు కూడా తగ్గిపోతాయి. తాజా మందులు దొరికిన తర్వాత ఇంకా దానికి వెయిటేజ్ ఎక్కువ అవుతుంది. అది ఒక కోరిక ఉంది, అది నిలబెడాలని ఉన్నది. ఈ సంవత్సరం లేదు, నెక్స్ట్ టైం మనం చేద్దాం. అది ఇప్పుడు సాధారణంగా చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా జనాల్లో ఉన్నటువంటి జనాభాలో దాదాపుగా అందరూ కూడా ఆసుపత్రుల వెంట పరిగెడుతున్నటువంటి పరిస్థితి. అయితే వాళ్ళందరూ కూడా సంవత్సరాల తరబడి ఆసుపత్రుల వెంట తిరిగినా కూడా నయం కానటువంటి వ్యాధులకు ఆయుర్వేదిక్లో ఏ విధమైనటువంటి చికిత్స ఉండే అవకాశాలు ఉంటాయంట? నేను ఒకటే మాట చెప్తాను కి బై, ఒక తల్లిదండ్రులకు 3 బిడ్డలు, ఆయుర్వేదిక్, అలోపతిక్ అండ్ హోమియోపతిక్ గురించి నాకు గుర్తు లేక నేను మాట్లాడాను. అలోపతి ఇంకా ఆయుర్వేదిక్ ఈజ్ ద బెస్ట్ రెమెడీ ఫర్ క్రానిక్ డిసీజు. ఇంకా ఇది 10,000 ఇయర్ బ్యాక్ నుంచి పెతి నడుస్తుంది. దీనిలో ఆ పూటకు 3 ఫల్ల చూర్ణం 1 గ్రామ్ ఇవ్వాలంటే ఇవాళ కూడా 1 గ్రామే ఉంది. అంటే ప్రకృతి చికిత్స చేస్తున్నాం. అలోపతిక్ నేను వాళ్ళకు విపదం చేస్తలేను, కానీ అలోపతిక్ లోపల ప్రతిసారి డోజెస్ పెరుగుతూ పోతుంది. అంటే వ్యాధి క్షమత తగ్గిపోతుంది. మా దగ్గర ఇది వ్యాధి క్షమత కూడా పెంచుడు, సిస్టమ్కు మంచిగా చేసుడు అండ్ రోగానికి మంచిగా చేసుడు, అట్లా 2 రకాలు ఉన్న తర్వాత దానికి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అని క్రానిక్ డిసీజ్కి ఇది బెస్ట్. చిన్న పిల్లలు కూడా ఇది చాలా మంచిది. నేను కోరుకుంటున్నాకి బై అధ్యాత్మ ఆయుర్వేదిక్ ఇది ఒక శాస్త్రం ఉన్నది, గ్రంథాల నుంచి. అంటే 10,000 ఇయర్ బ్యాక్ నుంచి నడుస్తుంది. అదే ఇలా ఇంకా మనం దాంట్లో రీసెర్చ్ చేసేది కెపాసిటీతో లేదు, కానీ దానికి రీసెర్చ్ చేయాలి. దానివల్ల ఇది పెరుగుతుంది అని మేము కోరుకుంటున్నాం. ఇది అంటే తండ్రి వారసత్వంగా వచ్చినటువంటి ఆయుర్వేదిక్ వైద్య వృత్తిని సాధ్యమైనంత మట్టుకు జనాలకు సేవలు అందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పి 2.5 దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి మృగశిర కార్తెకు సంబంధించినటువంటి ఏదైతే మందు ఉందో దాని పంపిణీ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని చెప్పి పేర్కొంటూనే ఆయుర్వేద వైద్యము అనేటటువంటిది చాలా సనాతనమైనది, పురాతనమైనది అని చెప్పి జనాలకు ఇది పూర్తి స్థాయిలో అనారోగ్య సమస్యలను తీర్చడానికి వరప్రదాయిని అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు డాక్టర్ యువరాజ్ వైద్య. కెమెరా పర్సన్ అవినాష్ రెడ్డితో ఆదిలాబాద్ నుండి రాజశేఖర్ జోషి, అమ్మాని.